నూతన సంవత్సర శుభాకాంక్షలు. కెమెరామెన్ అందరూ కూడా నూతన శుభాకాంక్షలు. మరి నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన తన ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అందరం చూసాం. హైదరాబాద్ నగర ప్రజలకు తీపి కబురు అని చెప్పి మెట్రో విస్తరణ షామీర్పేట వరకు, అదేవిధంగా మేడ్చల్ వరకు విస్తరించే ఒక తమ ప్రతిపాదనని మరి నిన్న ప్రకటిస్తూ దీని డిపిఆర్లు కూడా తయారు చేయాలని చెప్పేసి కూడా నిన్న వారి యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూసాం. మరి ఇది బీఆర్ఎస్ పార్టీ గతంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు 2022లోనే చివరిలో 22-23 ప్రాంతంలో మరి ఈ ప్రాంతాలతో పాటు ఇంకా నగరంలో అనేక ప్రాంతాల్లో విస్తరించాలని చెప్పేసి ఆ రోజు సుమారు 63,000 కోట్ల రూపాయలతోని మరి ప్రతిపాదనలు సిద్ధం చేయాలా, డిపిఆర్ సిద్ధం చేయాలని చెప్పి కన్సల్టెంట్ని అపాయింట్ చేసి మరి ప్రభుత్వము గతంలో ఎన్నికలకు పోయిన సందర్భం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా బయట కూడా పత్రికా విలేకరుల సమావేశం ద్వారా అనేక వేదికలపైన చెప్పిన మాట స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రోజు ప్రభుత్వం మారిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేయాలా, కేసీఆర్ గారి పైన కక్షతోని, కేసీఆర్ గారి పైన కుట్రలతోని బీఆర్ఎస్ పార్టీకి మరి చెడ్డ పేరు వచ్చే విధంగా, టీఆర్ఎస్ పార్టీని డిఫేమ్ చేసే విధంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని చెప్పి చిత్రీకరించే ఒక ప్రయత్నంలో భాగంగా వారు అధికారంలో రాగానే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి అప్పట్లో ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలని మరి వ్యతిరేకిస్తూ అమలయ్యే పనులను కూడా క్యాన్సిల్ చేసి ఇవన్నీ తప్పుడు నిర్ణయాలని చెప్పే ప్రయత్నం గత సంవత్సరం కాలం పాటు అంతా కూడా చేసినాడు. గడిచిన సంవత్సరం అంతా కూడా మరి తప్పుడు తడకల నిర్ణయాలతోని విధ్వంసకరమైనటువంటి అరాచకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అభివృద్ధిని అంతా కూడా తొంగలో తొక్కి అభివృద్ధిని కూడా అంతా కూడా నడ్డి విడిసే విధంగా, అంటే అభివృద్ధి ముందుకు తీసుకుపోయే విధంగా కాకుండా అన్నీ కూడా గత సంవత్సరం కాలం పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 31 డిసెంబర్ వరకు కూడా అన్ని నిర్ణయాలు కూడా తిరోగమన నిర్ణయాలే, అన్నీ కూడా తుగ్లక్ నిర్ణయాలే. వారు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల నుంచి వ్యతిరేకత, ప్రజల నుంచి ఆందోళనలు వచ్చినటువంటి సందర్భాల్లో వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేయక డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేసిన సంగతి మనందరం కూడా సంవత్సరం కాలం పాటు చూసాం. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపులే నిన్న నూతన సంవత్సరం సందర్భంగా వారు ప్రకటించిన నిర్ణయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఇదే మెట్రో రైల్ని మరి ఆ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయమే మేడ్చల్ కానివ్వండి, షామీర్పేట కానివ్వండి, రింగ్ రోడ్ల చుట్టూ కానివ్వండి, రాయదుర్గం నుండి షామీర్పేట వరకు అయితే పనులు కూడా ప్రారంభమైనాయి. వీటన్నిటిని రద్దు చేస్తూ కేసీఆర్ గారు నిర్ణయం అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని తప్పుపడుతూ కక్షపూరితంగా ప్రజలని ఇబ్బంది పెట్టే రకంగా తన కక్ష తీర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని కుంటుపడే విధంగా నిర్ణయాలు తీసుకొని సంవత్సరం కాలం పాటు అంతా కూడా కాలయాపన చేసి ఇదే ప్రయత్నంలో వారు నిమగ్నమై ఉన్నారు. మళ్ళీ వారి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా నిన్న గతంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలనే వాటిని వ్యతిరేకించి వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ నిన్న వారు తీపి కబురు అని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని పాటించక తప్పలేదు. గౌరవ మా పార్టీ అధినేత కేసీఆర్ గారు
మరి ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఒక ఆత్మలాగా భావించి తెలంగాణ రాష్ట్రాన్ని మరి భవిష్యత్ తరాల వరకు బాగుండాలని చెప్పేసి ఒక రూట్ మ్యాప్, ఒక రోడ్ మ్యాప్ని రాబోయే తరాల వారు ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పేసి అన్ని రంగాలలో మరి తీర్చిదిద్ది ఒక చక్కటి ఒక రూట్ మ్యాప్ని, ఒక రోడ్ మ్యాప్ని మరి తయారు చేసి పెట్టి చక్కగా పనిచేసుకుంటూ పోయిన తరుణం అది. హైదరాబాద్ నగరాన్ని కూడా మరి వరల్డ్ క్లాస్ సిటీగా రూపొందించి బెస్ట్ క్వాలిటీస్, బెస్ట్ ఒక అమ్యూనిటీస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పనులు తయారు చేసుకొని భవిష్యత్కి తెలంగాణ రూట్ మ్యాప్ను కూడా తయారు చేసి పెట్టినటువంటి ఘనత మా బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. వీరు చక్కగా అప్పుడు తీసుకున్న నిర్ణయాలని అమలు చేసి ఉంటే ఈ సంవత్సరం కాలం పాటు రాష్ట్రం ఇంకా కూడా పురోగతి సాధించి ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు కేవలం తనకు ఈగో ప్రాబ్లంతో, తన యొక్క సాడిస్టిక్ అండ్ ఈడియోటిక్ అప్రోచ్తోని ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు, అభివృద్ధి కుంటిపడి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా మరి ఆ నిర్ణయాలతో ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాష్ట్ర గత సంవత్సరం కాలం పాటు చూశాం. వారి నిన్న మేము ఇప్పుడే విన్నాం, వారి యొక్క పార్టీ సమావేశంలో నిన్న జరుగుతూ నేను మారినా మీరు కూడా అందరూ మారాలని చెప్పి తన పార్టీ ఎమ్మెల్యేలని, ఎంపీలని, తన పార్టీ నాయకులందరూ కోరి మనం ఇప్పటి నుంచి ప్రజలకు దగ్గరగా పనిచేయాలని చెప్పేసి వారందరూ కూడా ఆదేశం ఇచ్చినట్టు, వారందరూ కోరినట్టు సమాచారం విన్నాం. అంటే స్పష్టంగా అర్థమైంది గత సంవత్సరం అంతా కూడా వారు విధ్వంసకరమైనటువంటి పాలన, డిసెప్షన్ అంటే మోసపూరితమైనటువంటి పాలన, డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా ఈ సంవత్సరం కాలం పాటు అంతా కూడా వారు కొనసాగించినటువంటి సంగతి స్పష్టంగా అర్థమైంది. మేము పదే పదే ఇదే ఒక మెట్రో, అప్పుడు ఈ మెట్రో రైల్ ప్రతిపాదనను క్యాన్సిల్ చేస్తే అటు అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ నగరానికి చెందినటువంటి శాసనసభ్యులము, పార్టీ నాయకత్వము, ఇటు బయట కూడా ఆందోళనలు కూడా పెద్ద ఎత్తున జరిగిన సందర్భంలో మేము చాలా క్లియర్గా ఆ రోజు వారి యొక్క 4th సిటీకి మెట్రోని తీసుకుపోతే ఆ రోజు మేము స్పష్టంగా స్పర్శించాం ప్రభుత్వాన్ని. మేము ప్రతిపాదించినటువంటి మెట్రోని మీరు రద్దు చేసి మీ ఊహానగరం అయితే 4th సిటీ అని కలలు కంటా ఉన్నాడో కలల నగరానికి, తన ఊహానగరానికి మెట్రో రైల్ని ఏ రకంగా తీసుకెళ్తారని చెప్పేసి కూడా ఆ రోజు ప్రశ్నించిన సందర్భంలో మరి నార్త్ సిటీకి సంబంధించినటువంటి అక్కడ ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు, సంతకాల సేకరణ, పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చినటువంటి సందర్భంలో మరి వారికి సమాధానం చెప్పలేక మరి ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటన చేసినట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇది తప్పకుండా ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. రేవంత్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు సంవత్సరం కాలం పాటు గతంలో కేసీఆర్ గారు వేసినటువంటి రూట్ మ్యాప్లనే రేవంత్ రెడ్డి నడవక తప్పదు అని నిన్న వారి ప్రకటనతో రుజువైందని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడితో ఆగకుండా వారు రాయదుర్గం నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి కూడా ప్రారంభమైనటువంటి పనులను రద్దు చేసినటువంటి సందర్భం మనం చూసాం. అసెంబ్లీ వేదిక కూడా వారు అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ప్రశ్నించింది, ముఖ్యమంత్రి గారు మీరు శాస్త్రీయ పద్ధతిలో కాకుండా మీరు మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసానికి మీరు బేచజాలకు పోయి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలుగా చిత్రీకరించే ప్రయత్నంలో భాగంగా మీరు ఆ ఒక మెట్రో ట్రైన్ని రద్దు చేసినటువంటి సందర్భం క్లియర్గా మనం అడిగినాము. ఏ పద్ధతి ప్రకారం, ఈ శాస్త్రీయ పద్ధతి ప్రకారం పొండి రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోవడానికి ఉన్నటువంటి ఆ విసినిటీలో, ఆ ఒక ప్రాంతంలో దాదాపు 10 లక్షల పైచీలకు ఐటీ ఉద్యోగులతో పాటు అనేక ప్రాంతాలకు ఒక సెంటర్, అది ఎపీ సెంటర్, అది అక్కడి నుంచే ప్రజలు ప్రయాణించేటువంటి రూట్ అది. అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం కానీ, కుక్కట్పల్లి నియోజకవర్గం కానీ, షేర్లింగంపల్లి నియోజకవర్గం కానీ, ఇటు కుతుబుల్లాపూర్ కానివ్వండి, ఇటు పక్కకు వచ్చే చాలా ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు, అటు అదేవిధంగా
మహేశ్వరం నియోజకవర్గం కానివ్వండి, అదేవిధంగా మన రాజేంద్ర నగర్ నియోజకవర్గం కానీ కూడా అన్ని ప్రాంతాల ప్రజలు ఎక్కువ మొబిలిటీ ఎక్కువ ప్రాంతాలు ప్రయాణించే ప్రాంతం అది. సైంటిఫిక్గా స్టడీ చేసి పనులు ప్రారంభించినటువంటి మెట్రో రూట్ని మీరు రద్దు చేయకూడదు అని బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు డిమాండ్ చేసింది. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, మీరు మారినారు కాబట్టి, మీరు మారిన మనస్తత్వంతో పనిచేస్తే ప్రజలకు మంచి అవుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు బేషజాలకు పోకుండా, అది చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి రూట్ అది కాబట్టి దాని తక్షణం ఆ పనులు కూడా మరి రీఇనిషియేట్ చేసి ఆ పనులు ప్రారంభమయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తప్పకుండా మీరు చెప్పినట్టు కేసీఆర్ గారు వేసిన రూట్ మ్యాప్లు నడవక తప్పదు. నేను ఎగ్జాంపుల్ మెట్రోనే చెప్తా ఉన్నా, కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకున్నా, ఎలక్ట్రిసిటీ పాలసీస్ తీసుకున్నా, ఏ పాలసీ తీసుకున్నా తప్పకుండా కేసీఆర్ గారు వేసిన రూట్ మ్యాప్లు నడవక రేవంత్ రెడ్డికి తప్పదు అని చెప్పేసి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎలివేటెడ్ కారిడార్స్, వారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఇదే ప్రాంతంలో ఇదే రూట్లో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మేడ్చల్ రూట్ ఏదైతే ఉన్నదో సుచిత్ర వరకు మేడ్చల్ చెక్పోస్ట్ వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరయ్యినది. అదేవిధంగా ప్యాట్నీ నుండి షామీర్పేట్ రూట్లో ఎలివేటెడ్ కారిడార్ శాంక్షన్ అయి ఉన్నది. దానికి కేంద్రం నుండి కూడా మీకు క్లియరెన్స్ వచ్చింది. గతంలో మేము చేసిన ప్రయత్నంలో భాగంగా డిఫెన్స్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. మీరు శంకుస్థాపన చేసి ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి చేతుల మీద స్వహస్తాల చేతుల మీదుగా శంకుస్థాపన చేసి సంవత్సరం కావస్తా ఉన్నా తట్టడి మట్టి తీయలేదు ఇప్పటివరకు కూడా. ఇది ప్రభుత్వం యొక్క పనితీరు. సేమ్ ఇదే కూడా మళ్ళీ ఇది మెట్రో రైలు కూడా ఇది కూడా కోల్డ్ స్టోరేజ్ పడేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు శంకుస్థాపన చేసినటువంటి హెచ్ఎండిఏ నిధులు ఉన్నటువంటి హెచ్ఎండిఏ ద్వారా చేసే పనులనే మీరు శంకుస్థాపన చేసి సంవత్సరం అయినా పనులు ప్రారంభం కాలేదు, పనులు స్టార్ట్ కాలేదు. కానీ మీరు మెట్రోని ప్రాంతాలకు తీసుకొస్తామని చెప్పేసి నిన్న ప్రకటన చేయడం మరొకసారి హైదరాబాద్ ప్రజలను మోసం చేసే ప్రయత్నంలో కనపడతా ఉంది. అది కూడా 2B అంటే సెకండ్ ప్రిఫరెన్స్లో, రెండో ఫేజ్లో ఏ లిస్ట్లో కాకుండా బి లిస్ట్లో పెట్టి సెకండ్ ప్రిఫరెన్స్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. నార్త్ సిటీ ప్రధానంగా డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతము, లక్షల జనాభా అక్కడ నివాసం ఉంటానికి కొత్త ప్రాంతాలు వచ్చినాయి. చాలా పెద్ద ఎత్తున జనాలు ఉన్నారు. చాలామంది తమ ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా రెగ్యులర్గా అక్కడ నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తూ ఉంటారు హైదరాబాద్ నగరానికి. మీరు దీన్ని టాప్ ప్రయారిటీలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దీన్ని సెకండ్ ప్రిఫరెన్స్లో పెట్టుకోవడం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. తక్షణం దీన్ని టాప్ ప్రయారిటీ కింద పెట్టుకొని మీరు ప్రకటించినటువంటి ఏదైతే మెట్రో మేడ్చల్ నుంచి షామీర్పేట నుండి ఉందో దీన్ని మొదటి ప్రాధాన్యతలో పెట్టుకొని మీరు పనులు ప్రారంభం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దీన్ని మీరు నిన్న స్టేట్మెంట్లో కూడా చూడడం ఆశ్చర్యం కలిగించే ఉంది. కేంద్రంకి పచ్చ జెండా కోసం పంపిస్తూ ఉన్నాం, ప్రతిపాదనలు పంపిస్తూ ఉన్నాం అని చెప్పి దాటివేసే ధోరణి, తప్పించుకునే ధోరణి స్పష్టంగా ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్లో కనపడుతూ ఉంది. కాబట్టి మేము అడుగుతూ ఉన్నాం, ఏ టైం ఫ్రేమ్లో వితిన్ 1 ఇయర్లో చేస్తారా, 1.5 ఇయర్లో చేస్తారా, 2 ఇయర్స్లో చేస్తారా, 3 సంవత్సరాల్లో చేస్తారా? దీన్ని తప్పకుండా వితిన్ ది టైం ఫ్రేమ్ ఎప్పటివరకు పూర్తి చేస్తారో స్పష్టంగా ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొకసారి ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఇచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 420 హామీలు 400 రోజులు అయిపోయినా ఇప్పటికి కూడా హామీలు నెరవేర్చలేదు. సేమ్ ఇవి కూడా అదే కోలకు తీసుకొచ్చి దీన్ని కోల్డ్ స్టోరేజ్లో పడేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయకండి. కాబట్టి మేము కోరుతా ఉన్నాం, ఏదైతే సెకండ్ ప్రిఫరెన్స్ ఉన్నటువంటి ఈ యొక్క మెట్రోని ఇమీడియట్గా టాప్ రైట్లో పెట్టుకొని మీరు కేంద్రం నుంచి నిధులు వస్తేనే పనులు చేస్తామనే ఒక ఆలోచన మానేసి, గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కేంద్రం నుండి అదనపు సాయం రూపాయి రాకున్నా అన్నీ కూడా
పెద్ద పెద్ద ప్రాజెక్టులు టైం పెట్టి పూర్తి చేసేటువంటి ఘనత మా ప్రభుత్వానికి, మా నాయకుడు కేసీఆర్కే దక్కుతుంది. అప్పుడు పనిచేసేటువంటి మా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కే దక్కుతుంది సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు కూడా అంతకంటే ఇంకా మంచిగా పనిచేయండి, ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్తారు. కానీ ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్, తప్పించుకొని పోయే ధోరణి, దాటివేసే ధోరణిని మానుకొని చిత్తశుద్ధితోని ప్రజల అవసరాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి, హైదరాబాద్ నగర ప్రజల అవసరాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, కేంద్రం నుండి మాకు సహకారం రాలేదు కదా అని కేంద్రంపైన నెట్టేసి మరి పనులను ఎక్కడక్కడ ఆపేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మరి గత సంవత్సరం కాలం పాటు వారు ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలన్నింటి కూడా వాపసు తీసుకున్నటువంటి సందర్భాలు చూశాం. అందుకే ప్రభుత్వం అంతా కూడా సంవత్సరం కాలం పాటు తిరోగమన నిర్ణయాలతోని రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడిచారని చెప్పేసి స్పష్టంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఆధారాలతో పాటు ఆరోపిస్తూ ఉన్నాం. అసెంబ్లీ వేదిక కూడా శాసనసభ పక్షం అంతా కూడా వారు చేసే తప్పులన్నీ ఎత్తి చూపినాం. తప్పులు సరిదిద్దుకోమని చెప్పే ప్రయత్నం చేశాం. ప్రభుత్వము మొండి వైఖరితో పోకుండా ప్రజలని మరి దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నది. గతంలో కూడా గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలన్నింటి కూడా ఫార్మా సిటీని మేము క్యాన్సిల్ చేస్తామని చెప్పింది. అదేవిధంగా తాగునీరు, హైదరాబాద్ ప్రజల నగర తాగునీరు అవసరాల కోసం రాబోయే 5 దశాబ్దాల పాటు ఎవరు కూడా ఇబ్బంది కావద్దని చెప్పి మీ కొండపోచమ్మ సాగర్ నుంచి 20 టీఎంసీ నీళ్ళు హైదరాబాద్ నగరానికి తీసుకురావాలని చెప్పేసి మేము ప్రణాళిక రూపొందిస్తే వాటిని రద్దు చేసింది ఇదే ప్రభుత్వం. అదే కాకుండా మేము మూసీ రిజువినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే అది తప్పని చెప్పి 1,50,000 కోట్లతో చేస్తామని చెప్పి ముందుకు పోయి మళ్ళీ కూడా అక్కడ పప్పులో కాలేసింది. అదేవిధంగా హైడ్రాని కొత్తది తీసుకొచ్చి మరి నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన తర్వాత, హైకోర్టు ముట్టకాలయం చేసిన తర్వాత తోక ముడిచింది. ఇలా చాలా అంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. నగర ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరిచే నిర్ణయాలు చాలా ఉన్నాయి. ఉదాహరణలతో పాటు చెప్పినాము. ఇప్పటికైనా సరే నిన్న నూతన సంవత్సరం సందర్భంగా మేము మారబోతున్నామని చెప్పే ప్రయత్నంలో భాగంగా చేసి ఈ యొక్క ప్రకటన చేసినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితి ప్రజల్లో లేరు. ఏ రకంగానైతే మీరిచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారంటీలు 420 హామీలు చెప్పినారో, ఎలా అయితే అవి అమలు అయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోంది, వెంబడబడుతూ ఉందో, భవిష్యత్తులో కూడా హైదరాబాద్ నగర ప్రజల అవసరాల రీత్యా చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా మరి ఇదైతే ఉన్నదో మెట్రో విస్తరణ కూడా చేసే వరకు కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.